జై స్వరాజ్య టీవీ ఛానల్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు రామకృష్ణ, మాది హనుమకొండ, కాజీపేట్. నేను ఒక వరల్డ్ బాడీ బిల్డర్ని. ఒక బాడీ బిల్డింగ్ కెరీర్ని ఇక్కడ వరంగల్ నుంచి, హనుమకొండ నుంచి స్టార్ట్ చేసిన. నా కెరీర్ స్టార్ట్ చేయడానికి నేను ఎన్నో కష్టాలు పడ్డా. ఈ కష్టాల్లో నేను అన్ని కష్టపడుకుంటూ ఎదురెదుకుంటూ నా కష్టాలని నేను వరల్డ్ ఛాంపియన్ అయినాను. ఇప్పటి వరకు నేను ఎన్నో మెడల్స్ సాధించిన. మిస్టర్ తెలంగాణ 10 times మిస్టర్ తెలంగాణ టైటిల్ సాధించిన. మిస్టర్ సౌత్ ఇండియా టైటిల్ 2019లో, మిస్టర్ ఇండియా 2019 గోల్డ్ మెడల్, మిస్టర్ ఏషియా 4th place, మిస్టర్ వరల్డ్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ 2018లో బ్రాంజ్ మెడల్ కొట్టిన సౌత్ కొరియాలో, 2019 థాయిలాండ్లో సిల్వర్ మెడల్, 2021 ఉజ్బెకిస్తాన్లో గోల్డ్ మెడల్ సాధించిన. నేను ఎంతో కష్టపడి, నాకు ఎవరు సహాయం చేయకుండా నా సొంతంగా కష్టపడి నేను ఈ స్టేజ్ వరకు వచ్చిన. నాకు ప్రభుత్వం కూడా ఎటువంటి సహాయం చేయలేదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి. కానీ నేను ఇంకా కష్టపడుతున్నా, ఎందుకంటే నా దేశానికి పేరు తేవాలి, నా స్టేట్కి పేరు తేవాలని నా సొంతంగా కష్టపడ్డా. కానీ నన్ను ఎవరు ఆదుకునే పరిస్థితిలో లేరు. ఇప్పుడు నేను చాలా కష్టంలో ఉన్నా. నేను ఇప్పుడు మళ్ళీ మిస్టర్ వరల్డ్ 2024లో జరిగే మిస్టర్ వరల్డ్ ఛాంపియన్షిప్ మాల్దీవ్స్లో జరుగుతుంది. దానికి నేను సెలెక్ట్ అయినా. కానీ ఆర్థికంగా నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. నేను అది టీవీ ఛానల్ వల్ల నేను చెప్పుకోబోతున్నా. నాకు చాలా కష్టంగా ఉంది. నాకు ప్రభుత్వం కూడా ఆదుకుంటుందని నేను ప్రభుత్వ ఆదరణ కోసం ఎదురు చూస్తున్నా. సీఎం రేవంత్ రెడ్డి అన్న కూడా నాకు సహాయం చేయాలని, నన్ను ఆదుకోవాలని. నేను ఇప్పుడు చాలా కష్టంలో ఉన్నా. నేను స్పోర్ట్స్లో ఒక రైల్వే జాబ్ వచ్చింది నాకు, స్పోర్ట్స్ కోటాలో. ఆ రైల్వే జాబ్లో నాకు Class 4 జాబ్ ఇచ్చారు. అందులో నాకు వచ్చే శాలరీ 35,000 వస్తుంది. దాంట్లో నాకు 3 పిల్లలు. నేను ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నా. వాళ్ళని చదివించుకొని నేను బాడీ బిల్డింగ్ కెరీర్ని ఇంకా ఫార్వర్డ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. నాకు గవర్నమెంట్ సాయం చేస్తే నేను ఇంకా మన దేశానికి, మన తెలంగాణకి, మన హనుమకొండకి ఎన్నో మెడల్స్ సాధించి చూపిస్తా అని కోరుకుంటున్నాను.